రోమాపత్రిక 8వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించిన. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఈ 3 వచనాలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. మొదట 28వ వచనంలో చూస్తే దేవుని ప్రేమించు వారికి అంటే చాలామంది రక్షణ పొందినట్లుగా మనకు అనేక మంది తెలిసినప్పటికీ, లేకపోతే మన దగ్గర కూడి వచ్చేటువంటి వాటిల్లో ఉన్నప్పటికీ కూడా అందరూ దేవుని ప్రేమించుతున్నామని చెప్పలేం. ప్రభు ఏం చెప్పాడంటే మా యోహాను సువార్త 14వ అధ్యాయం 20-21 వచనాల్లో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రి వచ్చి వారి యొద్ద నివాసం చేతును. కనుక మనం ఎవరైనా సరే దేవుని ప్రేమించుతున్నారా లేదా అనేటువంటిది గుర్తు ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు దేవుడు వారికి వెలిగించి తెలియపరిచినంత వరకు హృదయపూర్వకంగా లోబడి వాటిని చేయటానికి ఇష్టపడేటువంటి వాళ్ళు. తర్వాత చేయటం మాత్రమే కాకుండా అవి చేయాలనేటువంటి ఆశ కలిగి దానిని వెంబడించేవాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈ వాగ్దానాన్ని గురించి మాట్లాడుతున్నాడు 28వ వచనంలో. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. సో ఈ దేవుడిని ప్రేమించటం అనేటువంటిది, అందరూ మేము యేసు ప్రభువుని విశ్వసించాము, ఆయన మా పాపాలు క్షమించాడు కనుక మాకు ఆయన అంటే ఇష్టమే అని చెప్తారు. దానిని మనము ప్రేమించుట అనేటువంటి దానికి మారుగా చెప్పలేం. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఎవరైనా నన్ను ప్రేమించిన ఎడల వారు నా ఆజ్ఞలు గైకొనును. అది తర్వాత వాళ్ళ జీవితాల్లో అన్నిటికంటే ప్రథమ స్థానంలో ఏ విషయం ఉన్నది, దేవుడు ఉన్నాడా లేకపోతే వేరే వాటితోటి వాళ్ళు సరైన విధంగా పోల్చుకొని వాళ్ళకి ఏది అవకాశంగా ఉంటుందో లేకపోతే అనుకూలంగా ఉంటుందో అది మాత్రమే చేసి, వాళ్ళకి అనుకూలంగాను ఇబ్బందికరంగాను లేకపోతే ఇబ్బందికరమైనటువంటి విషయాలలో దేవుడి విషయంలో ఆయన ఆజ్ఞలను అనుసరించేవారుగా లేరు అన్నట్లయితే మనము వారు దేవుని ప్రేమించుతున్నారని మాత్రం చెప్పలేం. రెండోది, ఎవరైనా దేవుని ప్రేమించుతున్నారంటే ఇంకొక గుర్తు ఏంటంటే వారు సహోదరులను కూడా ప్రేమించుతారు. ఎవరైనా దేవుడిని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుడిని ప్రేమించలేనట్లయితే వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడని 1 యోహానులో చదువుతాం. కనుక దేవుడిని ప్రేమించుతున్నామనే దానికి గుర్తు మొదటగా రక్షణ పొందినటువంటి విశ్వాసులు ఇష్టపూర్వకంగా ఆసక్తి కలిగి ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు. అదేవిధంగా సహోదరులను ప్రేమించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు సహోదరులను ప్రేమించేవారు. ఆ 2 విషయాలు మనం చూసుకున్నప్పుడు సంఘాల్లో అందరిలో కూడా ఆ విధంగా నడుచుకునేటువంటి సహోదరులు చాలా తక్కువ మంది కనపడతారు. మనం కూడి వచ్చేటువంటి స్థలంలో ఉన్నటువంటి సహోదరులలో 20 మంది కానివ్వండి, 50 మంది కానివ్వండి, 100 మంది కానివ్వండి, 200 మంది కానివ్వండి, అంతకంటే ఎక్కువ కానివ్వండి, అందరినీ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో అదేవిధంగా ప్రేమించగలిగినటువంటి విశాల హృదయం మనం చాలామందికి లేదని ఒప్పుకోవాలి. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇప్పుడు చెప్పబడేటువంటి వాగ్దానం దేవుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. తర్వాత ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అంటే దేవుడు ప్రతి దాంట్లో కూడా ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఉదాహరణకి జగత్ ఉత్పత్తికి ముందుగానే వధించబడిన గొర్రెపిల్ల అంటే అది ఆయన దేవుని యొక్క సంకల్పం. ముందుగానే ఆయన సిద్ధపరచబడ్డాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు బలిగా అర్పించబడేటువంటి ఒక గొర్రెపిల్లగా. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు ముందుగా నిర్ణయించిన అనాదికాల సంకల్పం చొప్పున తన స్వకీయ సంకల్పం చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం కాదు. ఆ సంకల్పం ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ సంకల్పం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చబడటానికి పనికొచ్చేటువంటి సాధనాలుగా ఉండేటువంటి కొంతమంది బిడ్డల్ని ఆయన పిలిచాడు.
ఆ సంకల్పం ఏంటి? భూమి మీద శరీరంలో రక్తమాంసములలో పుట్టినటువంటి మనుష్య మాత్రులు మహిమా స్వరూపి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మహిమలో పాలివారు కావాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అదే ఆయన యొక్క సంకల్పం. అంటే ఎఫెసీ పత్రికలో, రోమా పత్రికలో, ఇంకా తిమోతిలో వేరువేరు చోట్ల ఈ సంకల్పాన్ని గురించి వ్రాయబడింది. ఆ విధంగా వారిని సంకల్పించి దేవదూతల ఎదుట కూడా వారికి దేవునికి మహిమ కలుగులాగున వారిని మార్చబడేటువంటిది కూడా దేవుని యొక్క సంకల్పం. తన యొక్క అనాదికాల సంకల్పం చొప్పున ముందుగా మన పక్షంగా కలిగినటువంటి ఉద్దేశం చొప్పున వాళ్ళందరూ కూడా ఆయన మహిమలో ప్రవేశించగలగటానికి, ఆయనతో పాటుగా కలిసి ఏలటానికి ఏదైతే దేవుని సంకల్పం ఉన్నదో ఆ దాని ప్రకారంగా పిలుచుకున్నాడు. ఆ సంకల్పంలో ఇంకొకటి ఉన్నది, ప్రణాళిక. మనిషి ఈ విధంగా తప్పిపోతాడని, తప్పిపోయిన మనిషికి రక్షణ అవసరమని దానికి ముందుగానే తన కుమారుడైన యేసుక్రీస్తుని సిద్ధపరిచి ఉంచాడు. తర్వాత సమయంలో ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్లగా వచ్చాడు. దాని తర్వాత రక్షణ పొందినటువంటి విశ్వాసులందరూ కూడా పరిశుద్ధీకరణ అనేటువంటి కార్యంలో పాలు పొంది తన కుమారునితో సారూప్యం గలవారగినట్లుగా ప్రతి వాళ్ళ విషయంలో కూడా అటువంటి ప్రణాళిక, సంకల్పం దేవుడిగా ముందుగా నిర్ణయించాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున మనిషిని సృష్టించి భూమి అంతటి మీద కూడా ఏలికగా ఉండులాగని నిర్ణయించినప్పటికీ మనిషి పడిపోయినటువంటి దాన్ని బట్టి ఆ ఏలికగా ఉండేటువంటి దాన్ని స్థితిని కోల్పోయాడు. మరలా తిరిగి తన కుమారుడైన యేసుక్రీస్తుని మనుష్యధారుడిగా ఈ లోకానికి పంపించి మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా అర్పించడం మాత్రమే కాకుండా తిరిగి మృతుల్లోనూ నుంచి లేపబడడం ద్వారా ఆయన అత్యున్నతంగా హెచ్చించబడినటువంటి మనుష్య కుమారుడిగా పరలోకంలో మహిమపరచబడ్డాడు. ఆ మహిమపరచబడినటువంటి మనుష్య కుమారునితో సహోదరుల వలె మనం కూడా జతపరచబడి ఆ మహిమలో పాలివారమయ్యి అపవాదిని అతని దూతలను ఓడించి పరలోకంలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని, అతడు ఉండేటువంటి స్థానాన్ని భూలోకంలో ప్రభావవంతంగా తన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుల దేశం మీద రాజుగా ఉండి ఏలబోయేటువంటి దాని అంతటిలో కూడా ఈ ఎవరైతే ఆ సంకల్పంలో ఉన్నారో, అటువంటి విధంగా సిద్ధపరచబడతారో అనేటువంటి ఏర్పాట్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాడు దేవుడు. అది ముందుగా అది దేవుని యొక్క సంకల్పం. జయించినటువంటి ఒక మనుషుని ద్వారా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆకాశంలో ఉన్నవి కానీ భూలోకంలో ఉన్నవి కానీ, అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో చదువుతున్నాం. తన అనాదికాల సంకల్పం చొప్పున రాబో దినాలలో జరగవలసిన ఏర్పాటును బట్టి భూలోకంలో ఉన్నవి కానీ పరలోకంలో ఉన్నవి కానీ సమస్తమును ఆయన యందు ఏకముగా సమకూర్చుకొనుట దేవుని చిత్తం. ఆయన దానిలో మనం కూడా ప్రవేశించగలగటానికి ఏదైతే దేవుని యొక్క సంకల్పం ఉన్నదో దాని కొరకు అని చెప్తున్నాడు. ఆ సంకల్పం అది. ఆ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాము. కనుక ఇప్పుడు మనం అటువంటి దేవుని ప్రేమించి, అంటే ఆయన ఆజ్ఞలు గైకొని దేవుడు చెప్పిన విధంగా నడుచుకునేటువంటి మనసుకు హృదయపూర్వకమైనటువంటి మనసు కలిగిన వారికి, తర్వాత ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారో రాబోయే దినాల్లో తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మహిమలో పాలువారయ్యేటువంటి విధంగా ఈ లోకంలో ఇక్కడ ఆయనకు లోబడి జీవించి నడుస్తున్నారో వాళ్ళ జీవితాల్లో సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నవి. అంటే కొన్ని మేలుగా జరిగి కొన్ని మేలుగా జరగకుండా ఉండుట అనేటువంటిది మన జ్ఞానం చొప్పున చూచినప్పుడు ఆ విధంగా ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కనబడవచ్చు. కానీ దేవుడు ఆ విధంగా మన జీవితంలో అనుమతించడు. మనకి ఇప్పుడు కష్టతరంగా ఉన్నవి, ఇబ్బందికరంగా ఉన్నవి, కొన్నిసార్లు సిగ్గు అవమానంతో కూడినటువంటి కార్యములు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారో వాళ్లకు జరిగేటువంటివి అన్ని విషయాలు మేలుకరంగానే దేవుడు మార్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ మనం అనుకున్నప్పటికీ అపవాది కానీ వాడి యొక్క శక్తులు కానీ రకరకాలుగా మన మీద ప్రభావం చూపించి మనకి ఇబ్బందిని, తర్వాత దుఃఖాన్ని, తర్వాత శ్రమను కలుగు చేస్తున్నాయని మనం అనుకుంటున్నప్పటికీ వాటన్నిటిని మేలుకరంగా మన ప్రభువు మార్చగలడు.
కనుక అది ఎంతో మనకి నిబ్బరాన్ని కలిగించే విషయం. మనకు అది దేవుడు మన జీవితం మీద ఒక కంట్రోల్ అంటే అధికారం కలిగి వాటన్నిటినీ కూడా నియంత్రించేవాడు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకనే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకి వేరే మనుషుల ద్వారా కలిగినప్పుడు వారిని నిందించటం, వారి పక్షంగా మనం వేరైనటువంటి భావాన్ని హృదయంలో నింపుకొని వారి పక్షంగా వేరుగా ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దేవుడు ఏ విధంగా నా పక్షంగా ఒక మంచి సంకల్పం కలిగి ఉన్నాడు, నేను ఆయనను గనక ప్రేమించినటువంటి మనసు కలిగి ఆయనని సరైన యథార్థ హృదయంతో కనుక వెంబడించేటువంటి హృదయం కలిగిన వాడనైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనుషులు కానీ నన్ను ఏమి చేయలేరు అనేటువంటిది మనకి తెలియాలి. అటువంటి నిబ్బరం కలిగినటువంటి వారుగా మనం నడుచుకుంటున్నప్పుడు మన హృదయంలో కలిగేటువంటి పూర్ణ సమాధానం యొక్క విలువ ఎంతో గొప్పది. అవన్నీ కూడా ఎక్కడ బిగిన్ అవుతాయంటే, ఎక్కడ ప్రారంభం అవుతాయంటే మనం దేవుడిని ప్రేమించుట అనేటువంటి దాన్ని బట్టి. మనం ఎప్పుడైతే దేవుడిని ప్రేమించుతామో ఆయన మనలో ఉండి మనల్ని చక్కగా నడిపించి ఆ సంకల్పం యొక్క విలువను లేకపోతే ఉద్దేశాన్ని రోజు రోజుకి దాన్ని విశదపరిచి చక్కగా దానిలో ప్రవేశించి నడవగలిగేటట్లుగా చేసి అన్ని విషయాలు దేవుని యొక్క స్వాధీనంలో ఉంచుకొని మనకు మేలుకరంగా ఆయన మార్చగలడు అనేటువంటి నిబ్బరం కలిగి ఆయనను మనం స్తుతించగలం. సో చాలామందిలో అటువంటి హృదయము, అటువంటి నిబ్బరతతో కూడినది, అటువంటి విధంగా దేవుని పక్షంగా నిలకడగా ఉండగలిగినటువంటి మనసు మనం చూడలేం. ఎందుకంటే మనం ఆ సంకల్పం యొక్క విలువ కానీ మనం దేవుడిని ఏ విధంగా ప్రేమించాలనేటువంటి దాని యొక్క అంశంలో లోతుగా జీవించడం కానీ జరగట్లేదు. కాబట్టి 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. పైన చెప్పబడింది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నవి. ఎందుకు ఆ విధంగా మేలుకరంగా చేస్తున్నాడు అంటే ఎందుకనగా అని రాశాడు. దానికి సమాధానం ఈ వచనంలో ఇచ్చాడు ఆయన. ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు, అంటే మన ప్రభు ఆయన మహిమపరచబడినటువంటి మృతుల్లో నుంచి తిరిగి మరణాన్ని ఓడించి తిరిగి లేచి పరలోకములో విజయశాలిగా ప్రవేశించి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి మహిమపరచబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగినట్లుగా, అంటే పెద్దవాడగినట్లుగా, అంటే ఇంట్లో పెద్దవాడంటే తండ్రి యొక్క అధికారాన్ని అతడు పొందేవాడని, తర్వాత యాజకత్వాన్ని జరిగించేవాడని కూడా అర్థం పాత నిబంధనలో. జ్యేష్ఠ సహోదరుడు అంటే మనందరి పక్షంగా రాజ్యానికి ప్రతినిధిగాను, మనందరి పక్షంగా మనకు యాజకత్వం జరిగించేటువంటి యాజకుడుగాను ఉంటాడు. మనందరికీ ఆయన సహోదరుడు. ఆ సహోదరులు అనేక మంది సహోదరులు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. అనేక మంది సహోదరులను ఆయన కుమారులను మహిమలోనికి తీసుకుని వస్తుండగా ఆయన వారిని సహోదరులని పిలువుటకు సిగ్గుపడలేదు. ఆ సహోదరులు అంటే ఆయనతో పాటుగా కలిసి రాబోయే దినాల్లో మహిమలో ఏలేటువంటి పరిశుద్ధపరచబడినటువంటి విశ్వాసులు వాళ్ళని ఏం చేశాడంటే వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఆ పిలువబడినటువంటి విశ్వాసులు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు. సో మొట్టమొదటిలో దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో రాయబడింది, మనము మన పోలిక చొప్పున మనుషుని దేవుడు తన సారూప్యమందు తన పోలిక చొప్పున సృష్టించాడు. ఆ సారూప్యము ఆ పోలిక రెండు కూడా మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో పోయినాయి. మనుషుడు దేవుడి యొక్క సారూప్యములో ఉన్నంత కాలం దేవుడు ఏదైతే అతడు భూమి మీద ఏలికగా రాజుగా దేవుని యొక్క అధికార ప్రతినిధిగా ఉండటానికి కోరాడో అది మనిషి నెరవేర్చగలిగాడు. అది నెరవేర్చడం ద్వారా అతడు సింహాలు కానీ లేకపోతే ఇంకా వాటన్నిటికీ కూడా పిలిచాడు, అవి వచ్చినాయి, పేర్లు కూడా పెట్టగలిగాడు.
ఇప్పుడు మనిషి ఆదాము హవ్వలు ఇద్దరు కూడా సర్పము చేసినటువంటి కుయుక్తిని బట్టి వాళ్ళిద్దరూ కూడా తినకూడనటువంటి జ్ఞాన వృక్ష ఫలాన్ని తినడం ద్వారా తప్పిపోయారు. అప్పుడు ఆ సారూప్యం దేవుని యొక్క సారూప్యాన్ని మనిషిలో ఉంచాడో అది బద్దలైపోయింది. అందువల్ల మనిషి ఏలికగా ఉండేటువంటి ప్రభావాన్ని కోల్పోయాడు. మరలా తిరిగి ఆ సారూప్యంలోనికి రావగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళందరూ కూడా ఆ విధంగా స్వరూప్యాన్ని పొందినటువంటి బిడ్డలు మాత్రమే దేవుని కుమారునితో కూడా మహిమపరచబడి ఆయనతో పాటుగా మహిమలో ఉండి రాజ్యాన్ని రాబోయే దినాల్లో 1000 సంవత్సరాలు ఆయనతో పాటుగా కలిసి పరిపాలించుతారు. అటువంటి విధంగా ఎవరైతే రాగలరో వారిని ముందుగా నిర్ణయించి ఉంచాడు. అంటే మనము ఆ సారూప్యం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీనమైనటువంటిది నీతియు యథార్థమైన భక్తియు కలిగిన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇక్కడ మనం రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఎప్పుడైతే మనిషి పాపము నుంచి విమోచించబడి, అంటే పాపం చేసేటువంటి పాపం కాదు, ఏదైతే మనలో ప్రభావవంతంగా ఉండి మనల్ని ఏలుతాడో ఆ పాపం, దాని నుంచి విడుదల పొంది నీతికి దాసులు. అంటే ఇప్పుడు ఆత్మ చేత నడిపించబడి దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి దేవుడు కోరుతున్నటువంటి క్రియలు మనం చేయగలిగితే అది మనం నీతికి దాసులు అవ్వటం. ఎవరైతే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తారో, హృదయపూర్వకంగా ఆయనకి లోబడతారో, ఇప్పుడు దినదినము ఆ విధంగా నీతి కలిగి పరిశుద్ధతలో ఆయన వైపు ముందుకు సాగుతారో వాళ్ళలో దేవుని యొక్క సారూప్యం మరలా తిరిగి ఏర్పడుతున్నట్లు. సో మరలా రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. నీతి ఇప్పుడు జరిగించుట, చివరిగా మనం పరిశుద్ధతలోనికి మార్చబడటం అనేటువంటిదే దేవుని యొక్క సారూప్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఉండగా ఆయన నీతిమంతుడు, నీతి క్రియలు జరిగించాడు. నీతి అంటే ఏంటి? దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని చేయటం నేర్చుకోవటం. మనిషికి కనబడేటువంటి మంచి క్రియలు కాదు, మనిషి దృష్టిలో చెడ్డమైనటువంటి క్రియలు ఆపటం కాదు. దేవుని దృష్టిలో ఏది సరైనదో అది మనం చేయటం అనేటువంటిది నేర్చుకోవటం. అది చివరికి వచ్చేటువంటి ఫలం ఏంటంటే పరిశుద్ధత. నీతియు పరిశుద్ధతతో కలిగినటువంటిదే దేవుని యొక్క సారూప్యం. ఆ సారూప్యంలోనికి మనం రాగలగటానికి దేవుడు మనందరిలో కూడా పనిచేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచిన. ఆ సారూప్యంలోనికి రావడానికి ఆయన ముందుగా నిర్ణయించి ఉంచాడు. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. పైన ఇంకొక విషయాన్ని మనం వదిలిపెట్టాము. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, ఎవరిని పిలిచాడో దానికి మునుపు ఇప్పుడు మనం సువార్త అనేక మందికి చెప్తున్నాం. సువార్త చెప్పినప్పుడు అది దేవుని యొక్క పిలుపు అనేటువంటిది అందరికీ వెళుతున్నది. ఆ పిలుపుని అంగీకరించి కొంతమంది మాత్రమే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా దేవుని అంగీకరించి ఆయన దేవుని కుమారుడిగా వారి జీవితాలలో ప్రతిష్ఠించి ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించేవారుగా ఉన్నారు. అందరూ లేరు. కానీ ఎవరు ఆయన ఏర్పాటులో దేవుని యొక్క పిలుపుకు లోబడతారో అది ఆయనకు ముందే తెలుసు. ఆయనకు తెలిసినటువంటి ఒక్కొక్క వ్యక్తిని గురించి ఎవరినైతే ఆయన ముందుగా నేను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచటానికి పిలువబడినటువంటి పిలుపుని అంగీకరిస్తారా లేదనేటువంటిది, ఆ జ్ఞానం అనేటువంటిది ప్రభువుకి దేవునికి ముందుగా మనందరిని గురించి ఉంది. ఆ తెలిసినటువంటి ఆ ఎరిగినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు కొంతమందిని పిలిచాడు.
ఆ పిలిచినటువంటి వాళ్ళని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. అంటే నీతిమంతులుగా తీర్చడం అంటే వాళ్ళు అంతకుముందు చేసినటువంటి పాపక్రియలు, పాపము, వాటన్నిటి విషయమై తన కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించబడినటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పి, వాళ్ళు పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని యథార్థమైనటువంటి హృదయంతో వాళ్ళు నిజంగా దేవుని కనుక విశ్వసించినట్లయితే వాళ్ళు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ విధంగా చేయబడినటువంటి వాళ్ళని, నీతిమంతులుగా చేయబడిన వాళ్ళని మహిమపరిచాడు. ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి. ఏంటంటే, ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. అట్లా అయితే అప్పుడు దేవుడు కొంతమందిని ముందుగా ఎరిగి కొంతమందిని పిలిచి కొంతమందిని పిలవకుండా ఉంటే అప్పుడు దేవుడు పక్షపాతి అని చాలామంది అనే అవకాశాలు ఉన్నాయి. కనుక అది అప్పుడు దేవుడు సరైన విధంగా వ్యవహరించినట్లు కాదని అనేక మంది చెప్పచ్చు. ఇది అందరికీ అనుగ్రహించేటువంటి రక్షణను గురించి చెప్పబడినటువంటి మాటలు కాదు. ఎవరిని గురించి చెప్తున్నాడు? ఇందా మొట్టమొదటిలో ఎక్కడ మొదలుపెట్టాము మనం? దేవుని ప్రేమించే వారికి. దేవుని ప్రేమించే వాళ్ళంటే అంతకుముందు కూడా కొన్ని వచనాలు ఉన్నాయి, అది చూడాలి మనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. 8వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే ఇక్కడ ఏంటి అర్థం? అంటే ఎవరిలో ఆత్మ చేత తాకబడి రక్షణ పొందారో అనేటువంటి మాట కాదు ఇక్కడ. ఆత్మ వాళ్ళలో ఎప్పుడు కూడా క్రమంగా స్వేచ్ఛగా దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళకి తెలియపరచగలిగి ఇటువంటి స్వాతంత్రాన్ని కలిగి వాళ్ళలో జీవిస్తున్నాడు అనేటువంటి మాటకు అర్థం. తర్వాత 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడిన 29, 30 వచనాలు దేవుని ప్రేమించువారంటే అంతకుముందు ఇటువంటి విధమైన దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి కుమారులు, తర్వాత ఆయన కుమారునితో సారూప్యము గలవారంటే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే రక్షణ పొంది విశ్వాసులను పిలువబడుతూ దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఇక్కడ చెప్పట్లేదు. సో అటువంటి వాళ్ళని గురించి ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడని చెప్తున్నాడు. చాలామంది పిలువబడినప్పటికీ ఎవరు యథార్థమైన హృదయంతో నేను పంపబోయేటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని వారి హృదయంలో స్వీకరించి ఆ ఆత్మ చేత నడిపించబడి శరీర సంబంధమైన క్రియలన్నిటినీ కూడా సిలువ వేసి జయం పొంది నేను చెప్తున్నటువంటి విషయాలన్నిటికీ లోబడి నీతి క్రియలు జరిగించుతూ పరిశుద్ధతను సంతరించుకుంటారో వాళ్ళని గురించి అని చెప్తున్నాడు. వాళ్ళని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు కాబట్టి వారిని పిలిచాడు కాబట్టి వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి వాళ్ళలో ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని కుమారులుగా చేయబడి, ఇంకొక వచనం కూడా చూడాలి, 17, 18. మనము పిల్లలమైతే వారసులము, అంటే మనం అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడే నెల క్రీస్తుతోటి వారసులం. ఇక్కడ మనం చదివే వచనాలు కూడా దేనికి? ఆయన కుమారునితో సారూప్యము కలిగి ఆయనతో కూడా మహిమలో పాలు పంపులు పొందగలగటానికి. ఎవరు మహిమలో ఆయనతో పాలువారు కాగలుగుతారు? క్రీస్తుతో కూడా శ్రమ పడిన వాళ్ళే ఆయనతో కూడా మహిమలో పాలువారు కాగలుగుతారు. అంటే ఇప్పుడు చూడండి, ఆత్మ మనలో జీవించుట, ఆత్మచేత నడిపించబడుట, ఆయనతో పాటుగా శ్రమపడుట, రాబోతున్న మహిమ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూచుట, దేవుని ప్రేమించుట, ఇవన్నీ కలిగిన వాళ్ళ గురించి ఈ 2 వచనాల్లో చెప్పబడింది. వాళ్ళని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. అంటే ఏంటి? ఇంతమంది గుంపులో పిలువబడినప్పటికీ కూడా వాళ్ళల్లో కొంతమంది మాత్రమే వాళ్ళు ఆత్మ ద్వారా దేవుని జీవాన్ని కలిగి శరీర పాపము వాళ్ళ జీవితంలో ఏలకుండా శరీర క్రియలు లయం చేసి
దేవుని యొక్క జీవాన్ని వాళ్ళ యొక్క మత్స్య శరీరాల్లో ప్రస్ఫుటంగా తేటగా తెలియపరచగలిగేటువంటి బిడ్డలని. తర్వాత వాళ్ళ జీవితాల్లో పడిపోయినటువంటి ఆదాము ద్వారా వచ్చినటువంటి జీవం కాకుండా మృతులలో నుంచి తిరిగి లేచినటువంటి ఆత్మ యొక్క జీవం ద్వారా నడిపించబడేటువంటి వాళ్ళని, వాళ్ళ జీవితాల్లో క్రీస్తుతో కూడా శ్రమ పడటానికి దేవుడిని ప్రేమించినటువంటి గుణములు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించడానికి మనసు కలిగిన వాళ్ళని అర్థం. అటువంటి వాళ్ళ జీవితాల్లో ఆ పరిశుద్ధీకరణ సంపూర్ణం అవుతుంది కాబట్టి, ఇటువంటి జీవితం జీవిస్తారు కాబట్టి దేవుడు తన ఏర్పాటులో ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆ బిడ్డల పక్షంగా సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఎవరిలో అటువంటి విధంగా సంపూర్ణంగా నెరవేర్చబడుతుందో వాళ్ళని గురించి ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. ఎరిగి వాళ్ళని పిలిచి నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చి వాళ్ళని మహిమపరిచాడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మరి చాలామంది పిలువబడ్డారు కదా, మరి వాళ్ళందరూ ఈ విధంగా జీవించట్లేదు కదా, మరి వాళ్ళందరి విషయంలో ఏమవుతుంది? ఈ వచనం మరి అందరికీ తీసుకోలేమా అంటే అందరికీ తీసుకోవడానికి వీల్లేదు. ఎవరికైతే ముందు చెప్పబడినటువంటిది ఆత్మ ద్వారా జీవిస్తూ శరీర క్రియలను నాశనం చేసి పాపం వారి జీవితాల్లో ఏలకుండా శరీర సంబంధమైనటువంటి అవయవాలన్నిటినీ కూడా నీతికి దాసులుగా అప్పగించుకొని నీతియు పరిశుద్ధతను సంతరించుకొని ఆయన సారూప్యంలోనికి మార్పు చెందేటువంటి ప్రక్రియలో దినదినము ముందుకు సాగుతున్నారో వాళ్ళు దేవుని యొక్క మహిమార్థమై క్రీస్తుతో కూడా శ్రమ పొందటానికి కావలసిన మనసును ధరించుకొని జీవిస్తారో వాళ్ళ విషయంలో చెప్పాడు. మరి చాలామంది విశ్వాసులు వచ్చారు కదా, వాళ్ళని గురించి ఏంటంటే ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చెప్పాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 3 వచనాలు కూడా ఆ ఏర్పరచబడినటువంటి వారిని గురించి చెప్తున్నాడు. ఆ ఏర్పరచబడిన వారు ఎవరనేటువంటిది దేవుడు ముందుగా ఎరిగినాడు. ఉదాహరణకి నిర్గమకాండంలో కనుక మనం చూస్తే పాత నిబంధనలో 6 లక్షల మంది వాళ్ళందరూ కూడా బయట నుంచి ఎర్ర సముద్రం అనేటువంటి బాప్తిజం పొందారు. తర్వాత రక్తం ద్వారా వాళ్ళందరికీ విమోచన దొరికింది. కానీ వాళ్ళందరూ కూడా కనాను దేశంలో ప్రవేశించే విషయంలో తప్పిపోయారు. కానీ వచ్చినప్పుడు అందరూ కూడా ఒక పాట పాడారు, అది మనం చదవాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, అధిక భయము వారికి కలుగును. ఇప్పుడు 15వ అధ్యాయం అనేటువంటిది వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో నుంచి బయటికి రాగానే వాళ్ళు జయోత్సాహంతో పాడినటువంటి కీర్తన, ఫరో యొక్క దాసత్వంలో నుంచి బయటికి రాగానే. కానీ వాళ్ళు ఏం పాడుతున్నారంటే, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. వీళ్ళు ఇంకా ఇప్పుడే వారి ప్రయాణం ఆరంభమైంది, కానీ ఏం పాడుతున్నారు? వారిని వాగ్దాన దేశంలో ప్రవేశించినట్లుగా పాడుతున్నారు. విమోచించితివి, తోడుకుని వచ్చితివి, ప్రవేశింపజేసితివి అని. అంటే అది ఒక అయిపోయినటువంటి కార్యం, జరిగిపోయినటువంటి విధంగా వాళ్ళు ఆ కీర్తనలో పాడుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు ప్రవేశించింది 40 సంవత్సరాల తర్వాత. కానీ ముందుగా ఈ 40 సంవత్సరాలకు ముందుగానే వాళ్ళ ప్రయాణం ఆరంభంలోనే 6 లక్షల మంది కూడా వాళ్ళు ప్రవేశించినట్లుగానే అనుకుంటూ ఆ కీర్తన పాడుతున్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ ఇంకా మిగతా 14వ వచనం, జనములు విని దిగులు పడును. అంటే వాళ్ళు ప్రవేశించేటువంటి మార్గంలో వీళ్ళు ప్రవేశించబోతున్నారు అనేటువంటిది విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దిగులు పడతారట. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 3 దేశాలు, ఏదోము అంటే వాళ్ళు ఆక్రమించుకోబోయే దేశానికి దక్షిణాన ఉన్నది, మోయాబు తూర్పు పక్కన ఉన్నది, కనాను వాళ్ళకి ఉత్తరాన పక్కన ఉంది కొంతవరకు. వీళ్ళు ఇంకా ప్రవేశించలే, కానీ
వీళ్ళు ప్రవేశించి ఏదోము వాళ్ళని మోయాబీలని ఓడించి ఆక్రమించుకున్నటువంటిది సంఖ్యాకాండంలో చదువుతాం. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ప్రవేశించబోయేటువంటి కొన్ని రోజులకు ముందుగా జరిగినటువంటి యుద్ధాలు ఇవన్నీ. కానీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇప్పుడే వాళ్ళ నాయకులకి వణుకు పుట్టిందని రాస్తున్నాడు. వాళ్ళందరూ కూడా అంటే దేవుడు మమ్మల్ని నిజంగానే ఈ దేశంలో నడిపించబడిన తర్వాత అక్కడ ప్రవేశించిన తర్వాత పాడినట్లుగా పాడుతున్నారు. బయలుదేరి వచ్చినప్పుడు 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు 6 లక్షల మంది లెక్కలో లేరు. కానీ వాళ్ళందరూ కూడా 6 లక్షల మందిలో కేవలం 2 మాత్రమే, యెహోషువ, కాలేబు మాత్రమే ప్రవేశించారు. మొట్టమొదట్లో మోషేతో చెప్తాడు 6వ అధ్యాయం నిర్గమకాండంలో, నేను వీరందరినీ విడిపించి ఆ దేశంలోకి తీసుకువెళతాను అని. అప్పుడు చెప్పాడా దేవుడు వీళ్ళందరూ కూడా వెళ్ళరని? చెప్పలే. కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు చెప్పారా మీరు వెళ్ళరని? చెప్పలే. కానీ ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూచి మీరు రండి అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు మేము వెళ్ళమన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు మాకంటే దారుణ్యం కలిగిన వారు, మాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళని చూసినప్పుడు మాకు భయం కలుగుతుంది, కనుక మేము వాళ్ళని ఓడించలేమని. వాళ్ళ యొక్క అపనమ్మకం చేత హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడింది, వాళ్ళ యొక్క అవిశ్వాసం చొప్పున వారు ప్రవేశించలేకపోయారని. వారు ప్రవేశించరు అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. కానీ ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు కనుక మిమ్మల్ని మీరు వెళ్ళరు అని అది వాళ్ళకేం చెప్పలే. కానీ వాళ్ళందరినీ పిలిచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అందరూ వెళ్ళాలనే. కానీ అందరూ వెళ్ళారా? వెళ్ళలేదు. అదేవిధంగా నూతన నిబంధనలో కూడా దేవుడు అందరినీ పిలిచాడు. కానీ ఎవరి విషయంలో అయితే కొంతమంది మాత్రమే ఆయన కుమారునితో కూడా మహిమలో సారూప్యము గలవారు అవుతారో వాళ్ళు ఎవరనేటువంటిది ఆయనకు ముందుగా తెలుసు. అది ఎలా తెలుసు అనేటువంటిది వాక్యంలో అంత వివరంగా ఇవ్వలేదు. కానీ ఒక్కచోట మాత్రం కీర్తన పత్రిక 139వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో కనుక చూస్తే దావీదు రాస్తాడు, మనిషి యొక్క నిర్మాణంలో దేవుని యొక్క ప్రమేయము, పాత్ర, ఏ విధంగా దేవుడు మనిషిని నిర్మించుతాడు అనేటువంటిది. ఆ సమయంలోనే నేను పుట్టి 1 దినమైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఏ విధంగా మనిషి పుట్టిన తరువాత ప్రవర్తిస్తాడు? దేవుని ఏర్పాటులో పిలువబడినప్పుడు అంగీకరిస్తాడా? అంగీకరించిన తరువాత దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి ఆత్మలో నడిపించబడి ఆయన కుమారునితో కూడా శ్రమలో పాలువాడటానికి ఇష్టపడి తన జీవితాన్ని కొనసాగిస్తాడా? లోకం నుంచి వేరే దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉంటాడా? అటువంటి వాళ్ళు ఆయన కుమారుల్లో కూడా మహిమలో పాలువారగటానికి వారిని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. మిగిలినటువంటి ఎంతమంది అయితే అరణ్యంలో అవిశ్వాసం చేత రాలిపోయారో వారిని కూడా దేవుడు ప్రేమించి తీసుకొచ్చాడు. వాళ్ళు మరలా ఐగుప్తులోనికి వెళ్ళాల. అంటే వాళ్ళు ఏదైతే ఐగుప్తులో నుంచి వచ్చారో, ఎర్ర సముద్రంలో బాప్తిజం పొందారో, దానిని మరలా తిరిగి రక్షణ లేనటువంటి స్థితిలోనికి వెళ్ళలేదు. వాళ్ళు రక్షణ పొందారు, కనాను దేశంలో ప్రవేశించలే, మధ్యలో రాలిపోయారు. అలాగే యథార్థమైన హృదయంతో ప్రభువును వెంబడించకుండా, ఆత్మలో నడిపించబడేటువంటి దినదిన అనుభవం లేకుండా, శరీర క్రియలను పాపము ఏలుటనేటువంటి అనుభవాన్ని చంపివేసి ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడరో వాళ్ళందరూ కూడా కనాను దేశంలో ప్రవేశించే విషయంలో తప్పిపోయినటువంటి ఇశ్రాయేలు వలె ఉండిపోతారు. కనుక దేవుడు ఒక సంకల్పం చొప్పున ఏదైతే కలిగి ఉన్నాడో తన కుమారునితో కూడా మహిమలో పాలువారగటానికి, ఆయన కుమారునితో సారూప్యం గలవారు అవటానికి మనలో జరిగించేటువంటి ఈ ప్రక్రియలో దినదినము ఆయన పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తెరిగి యథార్థమైన హృదయంతో లోబడి ఆయన ప్రేమిస్తూ జీవించిన వాళ్ళ పక్షంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. అది మనం గమనించి మన జీవితంలో దాని యొక్క స్థితిని, పిలువబడినటువంటి విలువను మనం గుర్తెరిగి మన జీవితాన్ని ఆత్మలో జీవించుట అనేటువంటిది దినదిన అభ్యాసంగా మనం మార్చుకోవాలి.